శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీమా గణాధిపతయ నమః. గజానన చరిత్ర. గజాననుడు అంటే మనందరికీ తెలిసిన మన ఇష్ట దేవత మహాగణపతి. గణపతి యొక్క చరిత్రని పురాణాలలో అనేక కథలుగా చెప్పడం జరిగింది. ఆ కథలన్నింటినీ సేకరించి మనం గజానన చరిత్ర అనే గ్రంథం రాయడం జరిగింది. ఇప్పుడు ఆ కథలన్నీ కూడా మీకు వరుసగా వినిపించటం జరుగుతోంది. మీరందరూ విని ఆనందించమని ప్రార్థన. మొదటి కథ మహాగణపతి. సర్వజగములు జలమై ఉన్నాయి. బ్రహ్మదేవుడు తనకు ఆశ్రయమైన పద్మమునకు అధిష్టానమును కనుగొనాలని తీవ్రంగా శ్రమించాడు. సర్వజగములు జలమయమై ఉన్నాయి. జలముల యందు అన్వేషించాడు. పద్మము ఆది కనపడలేదు. తన ప్రయత్నం ఫలించలేదు. విసుగు పుట్టింది. ఆ అన్వేషణను వదిలి తన సృష్టి కార్యం చేయ సంకల్పించాడు. ఏకాగ్రత లభించుట లేదు. మనస్సు పరిపరి విధాల పోతోంది. సృష్టికర్తకే తన ప్రయత్నానికి తొలి విఘ్నం కలిగింది. బ్రహ్మదేవునికి కలిగిన సంకటాన్ని తొలగించి మార్గనిర్దేశం చేయటానికి పరమాత్మ మొదటిసారిగా తనను తాను సంకష్టహర గణపతిగా ప్రకటించుకున్నాడు. ఆ తిథి మాఘ కృష్ణ చతుర్థి. బ్రహ్మగారి చుట్టూ నీళ్లు. ఆ నీటిలో నుండి తప అని శబ్దం బ్రహ్మగారికి వినిపించింది. ఆయన నీటిలోకి చూశాడు. తప తప అని 2 సార్లు వినిపించింది. బ్రహ్మగారు ఆ శబ్దం పలికిన వాని కోసం వెతికాడు. కనిపించలేదు. ఓహో, తనను తపస్సు చేయమంటున్నాడని, తాను సృష్టి కార్యమును చేయటానికి కలిగిన విఘ్నం తొలగించాడని ఆ పరమాత్మకు నమస్కరించి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఓంకార మంత్రమును జపిస్తూ తన తపస్సును ప్రారంభించాడు. బ్రహ్మ తపస్సు ఫలించింది. తెల్లని కాంతిపుంజం ఓంకార రూపంగా దర్శనమిచ్చింది. ఆ కాంతిపుంజం మహాబలిష్టంగా ఒక ఏనుగు ఆకారంలో ఓంకారేశ్వరుడుగా దర్శనమిచ్చింది. శరీరం మానవ శరీరం, శిరస్సు గజరూపం, 4 భుజాలు, వంకర తిరిగిన తొండము. బ్రహ్మగారి నోటి వెంట శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అన్న మహామంత్రం వచ్చి ఓంకార రూపంలో దర్శనమిచ్చిన ఆ గణపతిని స్తుతించాడు. శుద్ధతత్వమునకు సంకేతం తెలుపు. ఏనుగు ముఖం ప్రసన్నతకు సంకేతం. దర్శనమిచ్చిన కాంతిపుంజం తెల్లని తెలుపు. ఓంకారము అనగా అకార ఉకార మకార తుర్యములు. అందుచేత గణపతికి 4 చేతులు. మహర్షులు బ్రహ్మగారికి గణపతి దర్శనమిచ్చిన రోజును లెక్కలు కట్టి మాఘ బహుళ చతుర్థి అని నిర్ణయించారు. కాబట్టి గణపతి తనకు తాను ప్రకటించుకున్న తిథి చతుర్థి అనగా ఆయనకు ప్రీతి. మాఘ బహుళ చతుర్థి తిథిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటున్నారు. తెల్లని కాంతిపుంజం కోటి సూర్యుల వెలుగుతో సమానంగా కనబడింది. వక్రతుండము అనగా వంకర తుండము. తుండ అనగా ముక్కలు చేయుట. వంకరలను ఖండించువాడు. వక్రము అనగా మాయ, విఘ్నములను తొలగించువాడు అని అర్థం. అజ్ఞానాన్ని మాయను తొలగించి మోక్షమును ప్రసాదించు దేవుడు గణపతి. అందుకే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్న మంత్రం ఋషులు మనకు అందించారు. ఈ వృత్తాంతము గణేశ పూర్వతాపిని ఉపనిషత్తులో చెప్పబడింది. బ్రహ్మ సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నాడు. సృష్టికి పూర్వమే వేదాలు పుట్టాయి. ఆ వేదాలలో గణపతి ప్రస్తావన ఉన్నది. కాబట్టి సృష్టికి పూర్వమే ఉన్న భగవంతుడు
గణములన్నిటికీ పతి అయి పూజలు అందుకుంటున్నవాడు ఏ యజ్ఞమునైనా సరే ప్రారంభించేటప్పుడు ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవీం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి భిస్సీద సాధనం మహాగణపతియే నమః. దేవా, గణాలకే గణపతివి, కవులకే కవివి, ఉపమానయోగ్యమైన దేవులలో ఉత్తమోత్తముడివి, రాజులందరిలో గొప్ప రాజువి, వేదాలకు రాజువి అయిన నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఓ బ్రహ్మణస్పతి, అంటే సమస్త దేవతాధిపతి, నీవు మమ్ము రక్షించు కొరకై మా పూజా కర్మలయందు సన్నిహితుడవు కమ్ము అంటూ ఆ పరమాత్మను గణములకు పతిగా భావించి ఏ గణము నుండి కూడా ఎటువంటి విఘ్నం కలగకుండా సంకటములు రాకుండా కాపాడమని ప్రార్థించటం జరుగుతోంది. గృత్సమధుడు ఈ మంత్రాన్ని దర్శించాడు. మహర్షులు తాము జపిస్తున్న ఓంకారమునకు రూపం దర్శించారు. బ్రహ్మదేవుడు చేయు సృష్టికి విఘ్నంగా ఉన్న నీటిని ఓంకారములో కుడి పక్కగా ఉన్న కొమ్ము వంటి తొండముతో పీల్చివేయటం దర్శించారు. సమస్త బ్రహ్మాండములు తన ఉదరంలో ఉంచుకున్నట్లుగా ఆ ఓంకారములో క్రింది భాగం దర్శనమిచ్చింది. అలా బీజాక్షరాలు గం, లం, కులం లను మహర్షులు దర్శించినప్పుడు ఆ ఓంకార స్వరూపుడైన ఆదిదేవుడే ఆ గణపతి అని గ్రహించారు. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవతలతో కూడి గణపతియే ఆది పూజ్యుడని నిర్ణయించారు. అందుకే గణపతికే తొలి పూజలు చేస్తున్నారు. తరువాతి కథ పార్వతీ తనయుడు. పరమేశ్వరుడు పార్వతీదేవికై నిరీక్షిస్తూ మోహావేశ పరవశుడై ఉన్నాడు. ఆమె వచ్చు లోపు అక్కడి మట్టి తీసి బాలుని బొమ్మ తయారు చేశాడు. ఆ బొమ్మకి 4 చేతులు, 2 కాళ్ళు, దేహం అంతా అచ్చు ఒక బాలుని పోలి ఉన్నాయి. ప్రాణం ఒక్కటే లేదు, కానీ చూచువారికి సజీవమూర్తి వలె కనబడుతోంది. పార్వతీదేవి స్నానం ముగించుకొచ్చేసరికి పరమేశ్వరుని చేతిలో బాలుడు కనబడ్డాడు. ఎవరు కుమారుడు అంటూ ఆ బొమ్మను తీసుకుని తన పసుపు చేతులతో నిమిరింది. ఆ బాలుడు నీ పుత్రుడే అని పరమేశ్వరుడు చెప్పాడు. పార్వతికి బిడ్డ మీద ప్రేమ పొంగి పొర్లింది. పరమేశ్వరుడు పార్వతి ఆనందం శాశ్వతం కావాలని అప్పటికప్పుడు ఆ బొమ్మకు ప్రాణం పోశాడు. బొమ్మలో చైతన్యం వచ్చింది. పార్వతిలో మాతృత్వం పొంగి పొర్లింది. బిడ్డ ఎడవగానే బిడ్డకు పాలిచ్చి గుండెలకు హత్తుకుంది. మంగళవాద్యాలు మిన్నంటాయి. శివగృహం నుండి ఆనంద హేలకు కారణమేమిటని బ్రహ్మ దివ్య దృష్టితో పరిలోకించాడు. సర్వవ్యాపకత్వం కల పృథ్వీతత్వం విష్ణువుకు సంకేతం. విష్ణుతత్వము శివుని మోహములను మట్టి మృత్తికలతో కలిసి శివతత్వం విష్ణుతత్వముల కలయికగా వారిరువురి అంశాలతో జన్మించాడు. ఆ బాలుడు ప్రకృతి పురుషులకు పూర్వమే ఉన్న ప్రణవ స్వరూపుడైన పరబ్రహ్మము గణపతిగా అవతరించాడని గ్రహించాడు. అప్రయత్నంగా బ్రహ్మగారు వినాయకుణ్ణి శుక్లాంబరధరం అంటూ ధ్యానించాడు. తనకు తెలియకుండానే ఆ బాలునకి విఘ్నములు తొలగించు విఘ్నేశ్వరుని చేశాడు. పైనుండి దేవతలు బాలుని మీద పుష్పవర్షం కురిపించారు. పార్వతి తన బిడ్డ వంక ప్రేమతో చూస్తూ తన కుమారునికి పేరు పెట్టమని పరమేశ్వరుని కోరింది. పరమేశ్వరుడు వెంటనే గణపతి అని ఆ బాలునకు నామకరణం చేశాడు. తరువాతి కథ ఉపగణపతులు. ఒకనాడు పరమేశ్వరుడు గజాసురుని అనుగ్రహించడం కోసం హఠాత్తుగా వెళ్లి ఏకంగా ఆ గజాసురుని ఉదరంలో ఉండిపోయాడు. పార్వతి కోరికపై విష్ణువు వెళ్లి గజాసురుని సంహరించాడు. శివుడు కైలాసానికి బయలుదేరాడని ఆకాశవాణి ద్వారా పార్వతీదేవి తెలుసుకుని అభ్యంజనము ఆచరించటానికి సిద్ధమైంది. ఒంటికి పరిచారికలు పెడుతున్న నలుగుపిండి రాలి పడుతుంటే శివధ్యాసలో ఆమె ఆ నలుగుపిండిని 20 చిన్న చిన్న ముద్దలుగా చేసింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె నలుగు పెట్టుకున్న పిండితో తయారు చేసిన ప్రతిమలు ఆమె శరీర దీప్తిని పొందాయి.
అమ్మవారు ప్రాణశక్తి ఇచ్చింది. జీవం కలిగిన ఆ బాలురు మహా తేజస్సంపన్నులు, మహాబలులుగా అమ్మ ఆజ్ఞను పాలించటానికి ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. పరమేశ్వరుడు జ్ఞానప్రదాత. బాలురు పరమేశ్వర అనుగ్రహం పొందలేదు. ఎవరిని అనుమతించాలో ఎవరిని అనుమతించకూడదో తెలుసుకునే స్థితి రాలేదు. అమ్మ ఆజ్ఞ పాలించడమే తెలిసినవారు. శివుడు నేరుగా కైలాసం వచ్చి తన మందిరంలోకి అడుగెడబోయాడు. ద్వారంలో ఈ బాలుడు గుమ్మానికి అడ్డంగా తన చేతులు పెట్టి శివుని అడ్డగించాడు. ఇది శివునికి తొలి అనుభవం. తన మందిరంలో తనని అడ్డగించటం ఆశ్చర్యం వేసింది. నేను శివుడను, దారి ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. బాలుడు మొండిగా అడ్డగించాడు. శివునికి ఆగ్రహం కలిగింది. శివుడు నందితో, నీవు ఆ బాలునికి నేనెవరో తెలియపరిచి పక్కకు తొలగి పొమ్మని చెప్పు అని ఆదేశించాడు. నంది శివునితో, పరమేశ్వరా, మీరు గజాసురుని అనుగ్రహించడానికి వెళ్లే ముందు జన్మించిన మన గణపతి పెద్దవాడయ్యాడు అని నంది చెప్పాడు. పరమేశ్వరునికి నవ్వు వచ్చింది. తనకి తెలియని విషయం ఉంటుందా? నంది అజ్ఞానానికి నవ్వుకున్నాడు. నంది చెప్పిన గణపతి తన భటులతో తొలగిపోలేదు. తీవ్రంగా ప్రతిఘటించాడు. శివుడు వారి తలలు తన త్రిశూలంతో నరికి లోనికి వెళ్ళాడు. పార్వతీదేవి అభ్యంజనం పూర్తి చేసుకుని సర్వాభరణములు ధరించి అలంకారములు చేసుకుని పరమేశ్వరునికి స్వాగతం పలికింది. పాద ప్రక్షాళన చేసి పతికి సేవలు అందించింది. కుశలం తెలుసుకుంది. పరమేశ్వరుడు గజాసురుని ఉదరములో బంధించబడటం, తాను ఆవేదన చెందటం, తరువాత విష్ణుమూర్తిని ప్రార్థించి సహాయం కోరటం అన్ని వివరంగా చెప్పింది. తరువాత పరమేశ్వరునికి శుచిగా స్వాగతం చెప్పటానికి అభ్యంజనం ఆచరించానని, అందుచేత కొద్దిపాటి ఆలస్యం జరిగి ద్వారము వద్దకు ఎదురు వచ్చి స్వాగతం చెప్పలేకపోయానని బాధపడింది. అప్పుడు ఆమెకు జ్ఞప్తికి వచ్చింది. ద్వారము వద్ద తన బాలుడిని కాపలా పెట్టాను కదా అని. ఆ స్వామితో తాను ఒక బాలుడిని, అతనితో పాటు మరొక 20 మంది బాలురిని ద్వారం వద్ద ఉంచానని చెప్పింది. ఇతరులెవరిని తాను అభ్యంజనమాడుతున్న వేళ అనుమతి ఇవ్వవద్దని హెచ్చరించాను. మిమ్మల్ని అడ్డగించలేదా అని అడిగింది. శివుడు, అవును, ఆ బాలుడెవరో మరికొందరు బాలులతో కలిసి నన్ను అడ్డగించాడు. వాని శిరస్సు నరికి లోపలికి వచ్చా. వానితో పాటు మొత్తం మరొక 20 మంది బాలురు కూడా ఉన్నారు. వారి శిరస్సులు కూడా ఖండించా అని తాపీగా చెప్పాడు. పార్వతీదేవికి దుఃఖం పెల్లుబికింది. ముల్లోకాలు కదిలిపోయాయి. బ్రహ్మ, విష్ణువులు దేవతలతో కలిసి శివపార్వతులను దర్శించారు. పార్వతీదేవిని ఓదార్చారు. విష్ణువు పరమేశ్వరునితో, గజాసురుడు తన శిరస్సును పూజార్హత కలిగేటట్లుగా నీచెంతనే ఉంచమని ప్రార్థించాడు కదా, నీవు ఆ తలను తెచ్చి ఈ బాలుని మొండెమున నిలిపి ప్రాణభిక్ష పెట్టమని సూచించాడు. శివుడు పార్వతి ఆనందం కంటే తనకు కావలసినది ఏమున్నది అని తాను తీసుకువచ్చిన గజ శిరస్సును ఆ బాలునికి ప్రసాదించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఆ పార్వతీ తనయుడు గజాననుడు అయ్యాడు. బ్రహ్మ, విష్ణు, దేవతలు అందరూ అనేక వరాలిచ్చి ఆశీర్వదించి వెళ్లారు. జ్ఞాన స్వరూపి అయిన పరమేశ్వరునిచే శిరఃప్రతిష్ఠ చేయించుకున్న ఆ బాలుడు శివకుమారుడై మహాజ్ఞాని అయ్యాడు. గణపతి శిరస్సు ఉత్తర దిక్కున ఎగిరిపడింది కాబట్టి ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్న గజముల శిరస్సులు 20 తెచ్చి ఉపగణపతులకు శిరస్సులుగా ఏర్పాటు చేశారు. వారందరూ ప్రాణం కలిగి ఉత్సాహంగా గణపతి చెంత చేరారు. లోకాలకు జ్ఞాన ప్రదాత అయ్యాడు. మరికొంత కాలానికి కుమారస్వామి జననం జరిగింది. కృత్తిక దేవతల స్తన్యం గ్రహించి మహాశక్తిమంతునిగా ఎదుగుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మహాశక్తి సంపన్నులు, తేజస్సంపన్నులై తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తున్నారు. ఉపగణపతుల పేర్లు: సిద్ధి గణపతి, చింతామణి గణపతి, ఏకదంత గణపతి, వక్రతుండ గణపతి, లక్ష్మీప్రద గణపతి, నింబ గణపతి, లంబోదర గణపతి, రుణ విమోచన గణపతి, శుక్ల గణపతి, ధూమ్ర గణపతి, కృష్ణ గణపతి, రక్తవర్ణ గణపతి, సువర్ణ గణపతి, విఘ్న గణపతి, నిర్విఘ్న గణపతి, వికట గణపతి, బాలచంద్ర గణపతి, సర్వాంబర గణపతి, గణాధిపతి, భద్ర గణపతి అని వారికి నామములు.
తరువాతి కథ గజాసురుడు మొదటి జన్మ. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి వైకుంఠంలో కొలువై ఉన్నాడు. దూర్వాస మహర్షి విష్ణు దర్శనం కోసం వైకుంఠం చేరుకున్నాడు. మహర్షిని చూడగానే విష్ణువు లేచి నిలబడి ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. పారిజాతమాలను దూర్వాసుని మెడలో వేసి అర్చించాడు. కుశలం అడిగాడు. మహర్షి విష్ణు సేవకులకు విష్ణు సేవలకు ముగ్ధుడయ్యి విష్ణువును స్తుతించి వైకుంఠం నుండి బయలుదేరాడు. మహదానందంతో బయలుదేరిన మహర్షి దేవేంద్రుడ దర్శించుదామని స్వర్గలోకంలోకి నడిచాడు. ఇంద్రుని నందనంలోకి ప్రవేశించాడు. ఇంద్రుడు కూడా నందనంలో విహరించటానికి ఐరావతం ఎక్కి వచ్చాడు. ఇంద్రుడు మహర్షిని చూసి అభివాదం చేశాడు. మహర్షి ఇంద్రుని వినయ విధేయతలకు సంతసించి తన మెడలోని పారిజాత మాలను ఇంద్రునికి తన ఆశీర్వాదంగా అందించాడు. ఆ సమయంలో ఇంద్రుని బుద్ధి వక్రించింది. తాను దేవేంద్రుడు, ఒక సామాన్య ముని అయిన మెడలో ధరించిన పుష్పమాలను తనకివ్వడమేమిటి, అది తాను ధరించడమేమిటి అన్న అహంకారం కలిగింది. ఐరావతం దిగకుండానే ఇంద్రుడు ఆ మాలను అందుకుని తన ఐరావతమునకు హారంగా వేశాడు. పారిజాతములలోని మకరందం కోసం తుమ్మెదలు వ్రాలాయి. అవి చేయు ధ్వనికి ఐరావతం చికాకుపడి పారిజాత మాలను తన తొండముతో తెంపి నేల మీదకు విసిరివేసింది. తన పాదాలతో మాలను నలిపివేసింది. ఇదంతా క్షణకాలంలో దూర్వాసముని సమక్షంలో జరిగిపోయింది. దూర్వాసుడు ముక్కోపి. ఇంద్రుడు ఐరావతం తనను అవమానించారని ఆగ్రహించాడు. ఇంద్రుడిని ఐశ్వర్యం తొలగిపోయి దీనుడవగదుగాక అని శపించాడు. ఐరావతమును విష్ణుమాలను అవమానించి నేల మీద పడవేసినందుకు నీ శిరస్సు తెగిపడుగాక అని శపించాడు. ఇంద్రుడు వివేకం తెచ్చుకుని తన అపరాధాన్ని మన్నించమని మహర్షిని వేడుకున్నాడు. మహర్షి ప్రసన్నుడయ్యాడు. క్షీరసాగర మదనం తరువాత నీ రాజ్యము నీ సంపదలు తిరిగి నిన్ను వరిస్తాయి అని అనుగ్రహించాడు. ఐరావతం మహర్షి ముందు కూర్చుని తన తలను మహర్షి పాదాలపై ఉంచి కన్నీటితో అభిషేకించింది. మహర్షి ఐరావతం అంతరంగాన్ని గ్రహించాడు. ఐరావతమా, నీ శిరస్సు ముల్లోకాలలో పూజార్హత పొందుతుంది అని అనుగ్రహించాడు. రాక్షసుల ధాటికి తాళలేక ఇంద్రుడు స్వర్గలోకం వీడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఐరావతం ఇంద్రుడు లేని స్వర్గాన్ని విడిచి భూలోకంలో తిరుగుతోంది. ఆకలికి తట్టుకోలేక తాటి చెట్లను తన బలంతో ఊపింది. పండిన తాటి పండ్లు రాలిపడ్డాయి. వాటిని అతిగా తిన్నది. బాగా పండిన పండ్లు అగుట చేత వాటిలో మత్తు కలిగించే లక్షణం ఉండి ఐరావతం వశం తప్పింది. ఐరావతం అక్కడి వనాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టింది. ముని ఆశ్రమాలను కూల్చివేసింది. దాని ఆగడాలకు మునులు భయపడి మార్కండేయ మహర్షిని శరణు వేడారు. మార్కండేయ మహర్షి దివ్య దృష్టితో ఆ ఏనుగు ఐరావతమని గుర్తించాడు. దేవలోకమునకు చెందిన దానవు, రాక్షస లక్షణాలతో మునులను హింసిస్తున్నావు, నీవు అసురునిగా జీవించమని శపించాడు. ఐరావతం స్వతహాగా జ్ఞానము కలదైన మత్తులో పడి విచక్షణ కోల్పోయింది. మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. మహర్షి తన దివ్య దృష్టితో దూర్వాసుని శాపము, ఐరావత దుస్థితి గ్రహించాడు. పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్పాడు. పరమేశ్వర అనుగ్రహంతో నీ శిరస్సు లోకపూజ్యమవుతుంది. నీకు రాక్షస రూపం పోయి మరల గజరూపం వస్తుంది అని ఐరావతమునకు చెప్పాడు. ఐరావతం ఒక రాక్షసుడిగా రూపం పొందాడు. గజాసురుడయ్యాడు. మార్కండేయ ఆశ్రమ సమీపంలోనే తపస్సు ప్రారంభించాడు. సత్యయుగము అనబడే ఇక్కడి నుండి రెండవ జన్మ. సత్యయుగము అనబడే కృతయుగములో గజాసురుడు అను పేరు గల రాక్షసుడు ఉన్నాడు. గజాసురుడు మహాశివభక్తుడు. వాని శిరస్సు ఏనుగు శిరస్సు వలె ఉండటం చేత గజాసురుడు అని పిలువబడేవాడు. రాక్షసులు తమో గుణం అధికంగా కలిగి ఉంటారు. ఎంత తపస్వి అయినా తమో గుణాన్ని అణిచివేయలేక ఆ రాక్షసత్వం వానిలో అలాగే మిగిలిపోయి ఉంది. శివుడి నుండి వరాలు పొందాలని
దృఢమైన దీక్షతో వేల సంవత్సరాలు అతి కఠోరమైన తపస్సు చేశాడు. వారి తీవ్ర తపస్సుకు శివుడు ప్రసన్నుడయ్యాడు. గజాసురుని ముందు ప్రత్యక్షమయ్యాడు. వత్సా, నీ భక్తికి, నీ అకుంఠిత దీక్షకు మెచ్చి నీకు వరమీయ తలచాను. నీకిష్టమైన వరం కోరుకో అని చెప్పాడు. తమో గుణం స్వార్థాన్ని ప్రేరేపిస్తుంది. ఆ స్వార్థం ప్రేమ స్వరూపమైనది. అయితే లోకానికి ఉపయోగపడేదే. నేను కష్టపడి సంపాదించుకున్న వస్తువు, నేను భక్తితో దర్శనం కావించుకున్న దేవుడు నాకే సొంతం, ఇతరులకు దక్కకూడదు అనేది రాక్షస లక్షణం. ఆ రాక్షస స్వార్థం క్రూరమైన స్వార్థంగా పరిణమించి ఆ పరమేశ్వరుణ్ణి కోరకూడని వరం కోరేలా చేసింది. పరమేశ్వర, నీవు నా ఉదరములోనే నివసించాలి, ఇదే నేను నిన్ను కోరే వరం అని అన్నాడు. శివుడు తదాస్తు అని ఆ గజాసురుని ఉదరంలోకి వెళ్లి ఉంటున్నాడు. భూలోకంలో ఒక భక్తుని తపస్సుకు మెచ్చి వరమిచ్చి వస్తానన్న శివుడు ఎంతకాలమైనా రాలేదు. శివుడు లేక పైలోకంలో దేవతలు భయపడ్డారు. శివుడు లేకపోతే ముల్లోకాల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందారు. భక్తి పేరుతో ఆ మాయావి గజాసురుడు తన భర్తను కడుపులో బందీ చేశాడు అని పార్వతీదేవి భీతి చెందింది. ఆమె నేరుగా విష్ణుమూర్తిని చేరి, నా భర్త గజాసురుని భక్తికి మెచ్చి దయాళువై వరమీయదలిచాడు. కానీ ఆ గజాసురుడు మితిమీరిన స్వార్థంతో నా స్వామిని తన ఉదరంలో నివాసం ఉండాలని వరం పొంది లోకాలకు శివుణ్ణి దూరం చేశాడు. నా స్వామిని నాకు దక్కించమని విష్ణుమూర్తితో మొరబెట్టుకుంది. విష్ణుమూర్తి పార్వతీదేవితో ఆ గజాసురుని సంహరించి నీ భర్తను నీ వద్దకు చేరుస్తాను, దిగులు పడవద్దు అని అభయం ఇచ్చాడు. విష్ణువు ఈ సమస్యను యుక్తితో పరిష్కరింపదలిచాడు. నేరుగా గజాసురునితో యుద్ధం చేయరాదు. వాని కడుపులో శివుడు ఉన్నాడు, అది వానికి రక్ష. వాని శరీరాన్ని బాధిస్తే లోపల శివుణ్ణి కూడా బాధించినట్లే. అందుకని విష్ణువు తాను కూడా మారువేషంలో వెళ్లి గజాసురుని మెప్పించి వరం పొంది యుక్తిగా శివుణ్ణి బయటకు తీసుకురావాలని ఒక ప్రణాళిక రచించాడు. నందీశ్వరుని పిలిచాడు. నందీశ్వరునికి చక్కని అలంకారం చేశాడు. తాను గంగిరెద్దును ఆడించే వానిలాగా వేషం మార్చుకున్నాడు. చేతిలో సన్నాయి పట్టుకుని చక్కని సంగీతం వాయించడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మదేవుడు వచ్చి తాను వేషం మార్చుకుని డోలు పట్టుకున్నాడు. దేవతలు వారి వెంట బృందంగా నడిచారు. వారందరూ గజాసురుని వద్దకు వెళ్లారు. విష్ణువు సన్నాయితో దివ్య సంగీతమును వాయిస్తున్నాడు. బ్రహ్మ డోలుతో ఆ సంగీతానికి సహకరిస్తున్నాడు. వారి సంగీతానికి అనుగుణంగా నందీశ్వరుడు అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. గజాసురుడు ఆ నందీశ్వర నృత్యానికి అబ్బురపడ్డాడు. గజాసురుడు విష్ణువు సన్నాయికి, బ్రహ్మ డోలు వాయిద్యానికి మోహితుడైపోయాడు. మన దేశంలో పంటలు వచ్చిన తర్వాత ఇలా గంగిరెద్దులచే నృత్యం చేయించటం ఒక ఆచారం. ప్రతి ఒక్కరూ బియ్యమో ధనమో వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఒక రాజు, అందులోనూ గజాసురుడు, తనను ఆనందపరిచిన వారిని ఉత్తజేలతో పంపిస్తాడా? ఆ వచ్చిన వాళ్లను ఏమి కావాలో మీకు కోరుకోండి, ఇస్తాను అన్నాడు. ఎంతటి రాక్షసుడైనా, ఎంతటి స్వార్థపరుడైనా గజాసురుడు ఆడిన మాట తప్పనివాడు. విష్ణువు క్షణం ఆలస్యం కాకుండా, ఈ వచ్చింది ఎవరనుకున్నావు? సాక్షాత్తు నందీశ్వరుడు. తన యజమాని అయిన శివుడు తనను అధిరోహింపక ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతున్నాడు అన్నాడు. గజాసురుడు వివేకం గలవాడు. తనతో మాట్లాడుతున్నది విష్ణుమూర్తి అని గ్రహించాడు. తాను మాట ఇచ్చాడు. కడుపులో శివుని ఉంచుకుని ఇచ్చిన మాట తప్పకూడదు. పైగా విష్ణువుతో తాను గెలవలేడు. తనకు మరణం తప్పదు అని నిశ్చయించుకున్నాడు. తన ఉదరంలో ఉన్న పరమేశ్వరునితో, దేవా, ముల్లోకాలకు చైతన్యం కలిగించే దేవుడవు, నిన్ను స్వార్థంతో, సంకుచితత్వంతో నా ఉదరంలో ప్రతిష్ఠించుకున్నాను. నీ మీద అమితమైన భక్తి నీవు నాకే చెందాలి అన్న స్వార్థం కలిగించింది. నిన్ను నేనే పూజించుకోవాలి అన్న స్వార్థంతో లోకంలో నా వంటి భక్తులెవ్వరూ నిన్ను పూజించుకోనీయకుండా తెలివి మాలిన పని చేశాను. విష్ణువు వచ్చి నా ముందర నిలుచుని నిన్ను పంపించమని అడిగాడు. వేల సంవత్సరాలు నీ కోసం తపస్సు చేసి నిన్ను నా ఉదరంలోకి ఆహ్వానించి మరల నేనే నిన్ను బయటకు వెళ్ళమని చెప్పటం మర్యాద కాదు. ఇది మహాపరాధం అవుతుంది. నిన్ను అవమానించిన వాడనవుతాను. అందుకని ఏ శిరస్సుతో నిన్ను ధ్యానించి వరము పొందానో
ఆ శిరస్సుకు పూజార్హత అనుగ్రహించి నీ చెంత ఉండే భాగ్యం అనుగ్రహించమని వేడుకున్నాడు. గజాసురుడు నందీశ్వరునితో నీ స్వామిని నీవే ఆహ్వానించుకో అంటూ ధ్యానంలో కూర్చున్నాడు. గజాసురుడు సమాధి స్థితిలో ఉండగా నందీశ్వరుడు వాని తలను ఒక్క వేటులో తుంచి గజాసురుని ఉదరమును చీల్చి శివుని చెరవిడిపించాడు. శివుడు విష్ణువుకు అభినందన పూర్వక ఆలింగనము అందించాడు. శివుడు తన భక్తుడైన గజాసురుని శిరస్సు చెత్తబట్టుకుని కై కైలాసానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. రాక్షస రూపం పోయి ఐరావతం నిజ రూపంతో స్వర్గలోకానికి చేరింది. తరువాతి కథ వినాయక వివాహం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమక్షంలో గజాననునికి గణాధిపత్యం ఇవ్వాలని దేవతలందరూ తీర్మానించారు. నారదుడు గణాధిపత్యం వివాహితులకే కాని బ్రహ్మచారులకు కాదు కదా అన్న సందేహం వెలిబుచ్చాడు. విష్ణువు యథార్థమే కదా అన్నాడు. బ్రహ్మగారు క్షీరసాగర మథనంలో లభ్యమైన సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మిలను నేను ఆనాడే గణపతికి సమర్పించాను. వారిరువురు ఉపబ్రహ్మలలో ఒకరైన విశ్వదర్శి దగ్గర పెరిగి యుక్త వయస్సు పొందారు అని చెప్పాడు. విశ్వదర్శి లేచి సిద్ధిలక్ష్మి, బుద్ధిలక్ష్మి వచ్చిన శుభముహూర్తాన నాకు 20 మంది కూతుళ్లు జన్మించారు. వారిని కూడా ఉపగణపతులకు ఇచ్చి వివాహం చేయాలని నా సంకల్పం. పరమేశ్వర అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు. పరమేశ్వరుడు సంతోషంగా అంగీకరించాడు. విశ్వదర్శి ఆ 22 కన్యారత్నములను రప్పించాడు. సభా ప్రాంగణము కళ్యాణ వేదికగా మారింది. బ్రహ్మదేవుడు వినాయకుల కళ్యాణమునకు పౌరోహిత్యం వహించాడు. సిద్ధి బుద్ధిలను గణపతి వివాహం చేసుకున్నాడు. ఆయన సోదరులు ఉపగణపతులలో లక్ష్మీ గణపతికి జయలక్ష్మిని, చింతామణి గణపతికి విజయలక్ష్మిని, సిద్ధిని ఏకదంత గణపతికి, నవరత్న లక్ష్మిని వక్రతుండ గణపతికి, వీరలక్ష్మిని లక్ష్మీ ప్రసాద గణపతికి, బుద్ధిని నింబ గణపతికి, సిద్ధ విద్యని లంబోదర గణపతికి, సౌభాగ్యలక్ష్మిని రుణ విమోచన గణపతికి, బుద్ధి లక్ష్మిని శుక్ల గణపతికి, లక్ష్య సిద్ధిని ధూమ్ర గణపతికి, సువర్ణదేవిని కృష్ణ గణపతికి, పద్మదేవిని రక్తవర్ణ గణపతికి, రజతదేవిని సువర్ణ గణపతికి, ప్రజ్ఞాదేవిని విఘ్న గణపతికి, అతి ప్రజ్ఞాదేవిని నిర్విఘ్న గణపతికి, జ్ఞానాదేవిని వికట గణపతికి, చంద్రముఖి దేవిని బాలచంద్ర గణపతికి, సంహారదేవిని సర్వాంబర గణపతికి, శాంతాదేవిని గణాధిపతికి, లోకమాతని భద్ర గణపతికి ఇచ్చి వివాహములు అతి వైభవంగా జరిపించారు. వినాయకుడు తన భార్యలతో తల్లిదండ్రులకు నమస్కరించాడు. పార్వతీదేవి సంతాన ప్రాప్తిరస్తు అని దీవించింది. కానీ పూర్వం పార్వతీదేవి దేవతలకు తమ భార్యలందు సంతానము కలుగకుండునట్లు శాపమిచ్చింది. అందుకనే వినాయకుడు తన మొదటి భార్య అయిన సిద్ధి ఉదరమును తాకాడు. ఆమె సద్యోగర్భం ధరించి అప్పటికప్పుడు లాభ అను పుత్రుణ్ణి కనది. వినాయకుడు తన రెండవ భార్య బుద్ధి ఉదరమును తాకాడు. ఆమె కూడా సద్యోగర్భం దాల్చి లక్ష్య అను పుత్రుణ్ణి కన్నది. దేవేంద్రుడు వినాయకునితో పార్వతీదేవిని అనుగ్రహించినట్లు మా అందరికీ కూడా నీ అనుగ్రహం కావాలి, మాకు సంతానం కావాలి అని ప్రార్థించాడు. వినాయకుని వివాహ కథను, సంతాన కథను స్మరించుకుని నన్ను పూజించిన వారికి వారి వారి భార్యల ద్వారా సంతానం కలుగుతుంది అని అనుగ్రహించాడు. వివాహం పూర్తి అయిన అయి సంతానం కూడా కలిగింది కాబట్టి గణపతికి గణాధిపత్యం ఇచ్చి సత్కరించారు. ఆ పట్టాభిషేక మహోత్సవం కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది. బ్రహ్మజ్ఞానము నుండి ఉద్భవించిన 2 శక్తులు సిద్ధి, బుద్ధి భగవంతునిలో కలిసి ఉంటే పత్ని భావం చెప్తారు. భగవంతుని నుండి వచ్చే వారిని పుత్రులుగా భావన. మన ఉపాసనకు సిద్ధిని అనుగ్రహించటం వలన సిద్ధి, ఆ సిద్ధి పొందిన ఫలితంగా క్షేమం, చక్కని బుద్ధిని అనుగ్రహించబడటం చేత ఫలితం లాభం అనుగ్రహిస్తాడు. అందుచేత సిద్ధి బుద్ధులను భార్యలుగా, క్షేముడు లాభుడు ఆయన పుత్రులుగా అభివర్ణించాడు. వీరు కాక గణపతికి పుష్టి, తుష్టి అను మరో 2 భార్యలున్నారు. పుష్టి అనగా సమృద్ధి, తుష్టి అనగా సంతృప్తి.
సంతోషం, ఉపాసన అనగా భగవంతుని సన్నిహితంగా ఉండే భావన, సిద్ధి బుద్ధి సమేత గణపతిని మంగళవారం నాడు పూజించాలి. తరువాతి కథ గణాధిపతి. లోకములలో జీవరాశులు సమూహములుగా ఉన్నాయి. సమూహం అంటే గణములు. ఈ గణములు ప్రధానముగా జీవగణం, జడగణం అని రెండు రకాలు. ఇందులో ప్రధానమైనది జీవగణం. ఈ జీవగణం 4 రకాలుగా విభజింపబడి ఉన్నది. స్వేదజం. స్వేదజం అంటే స్వేదము నుండి అనగా చెమట నుండి, తడి నుండి, పేడ కుప్పల నుండి పుట్టే జీవరాశులు. జరాయుజం అంటే తల్లి గర్భం నుండి పుట్టే జీవరాశులు. మూడవది ఉద్భిజం. ఉద్భిజం అంటే నేలను చీల్చుకుని పుట్టే జీవరాశులు. నాలుగవది అండజం. అండజం అంటే గుడ్డు నుండి పుట్టే జీవరాశులు. జడగణం అంటే చలనరహితములైన పర్వతాదులు వంటివి. ఇవి అన్నీయు భూలోకములోని గణములు. ఇవి కాక సురలోకంలో సూర్య కిరణాలచే ఉద్భవించే దేవతాదులు, దేవగణాలు, ఇలా గణములు దేవగణాలు, మనుష్య గణాలు, నక్షత్ర గణాలు వంటివే కాకుండా మరల వాటికి ఉపగణాలు. మనుష్యులలో చెప్పాలంటే వృద్ధులు వేరు, నడి వయస్సు వారు వేరు, స్త్రీలు వేరు, పురుషులు వేరు, బాలురు వేరు, బాలికలు వేరు అంటూ ఎక్కడికక్కడ ఒక్కొక్క సమూహాన్ని ఒక్కొక్క గణముగా పరిగణిస్తారు. ఇవి అన్నీ ఉపగణములు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడ్డవే ఈ ఉపగణాలు. భూమి మీద 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల గణాలు, మళ్ళీ వాటికి అనేక కోట్ల ఉపగణాలు ఉన్నాయి. ఈ గణములను పాలించే నాయకుడు లేకపోవట చేత పరస్పర విరుద్ధ భావాలతో సత్శీలురు, సదాచార సంపన్నులకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. గణములలోని గా ప్రవృత్తి, నా నివృత్తి శక్తులతో పరస్పర వైరుధ్యంతో లోకకంటకంగా తయారైంది. ఋషులు, మునులు, దేవతలు నిత్యము వారి తపస్సుకు విఘ్నం కలుగుతుందని పరమేశ్వరుని దర్శించి తమ గోడును విన్నవించారు. ఈ గణములకు ఒక నాయకుడిని ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. ఈ గణాధిపత్యం మహాశక్తి సంపన్నులకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా అని ఒక క్షణం శివుడు ఆలోచించాడు. ఆయనకు తన కళ్ళెదుట తన కుమారులే కనిపించారు. ఇద్దరూ మహాశక్తి సంపన్నులు. మరి వీరిద్దరిలో గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించాడు. వారిద్దరిని దగ్గరకు పిలిచాడు. గణములకు ఒక అధిపతి కావాలి అని దేవతలు, ఋషులు అడిగారు. మీ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టదలిచాను. మీరు భూమికి ప్రదక్షిణ చేస్తూ అన్ని తీర్థములలోనూ స్నానమాచరించి అన్ని క్షేత్రములను దర్శించుకుని నా వద్దకు ఎవరు ముందుగా వస్తే వారికి ఈ గణాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. అమ్మవారు గజాననుని చిన్న ప్రతిమగా చేయటం వలన సహజంగా పొట్టివాడు అయినాడు. మహాబలుడు అగుడి చేత అధిక ఆహారం తిని పెద్ద ఉదరం కలిగి ఉన్నాడు. గజశిరస్సు అంటే పెద్ద ఏనుగు తల వంటి తల కలిగి ఉన్నాడు. తాను ఎంచుకున్న వాహనం చిట్టెలుక. ఇవి అన్నీ వేగముగా వెళ్లి పనులు సాధించుకువచ్చే లక్షణాలు కావు. కాని కుమారస్వామి ఆజానుబాహుడు, చక్కటి శరీర సౌష్ఠవం కలిగి ఉన్నవాడు. వేగముగా ఎగురుగల నెమలిని వాహనంగా చేసుకున్నవాడు. పాదరసమంత చురుకైన వేగం గలవాడు. శివుడు ఆ పరీక్ష వంటి పందెం గురించి చెప్పగానే తన నెమలి వాహనం ఎక్కి అమితమైన వేగంతో వెళ్లిపోయాడు. గజాననుడు 2 చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తూ పార్వతీ పరమేశ్వరులకు 3 ప్రదక్షిణలు చేశాడు. సాష్టాంగ ప్రణామములు అర్పించాడు. పరమేశ్వరుడు గజాననుడితో, కుమారస్వామి వేగంగా వెళ్లి తీర్థాల్లో స్నానం చేసి క్షేత్రాలను దర్శించి ఉంటాడు. నీవు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నావు, పోటీలో వెనకబడిపోతావు అన్నాడు. గజాననుడు పరమేశ్వరునికి నమస్కరించి భక్తితో, తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారములు చేస్తే 14 లోకాలకు ప్రదక్షిణ చేసినట్లే అని వేదాలు చెప్పాయి. నీవే వేద స్వరూపుడు, వేదములను విశ్వసిస్తున్నామని పైకి చెబుతూ
ఆ విశ్వాసాన్ని ఆచరణలో చూపించకపోవటం ఘోరమైన తప్పు కదా. అందుకే నాకు వేదాల మీద నమ్మకం ఉందని నిరూపించటానికి ఆ వేదములు చెప్పినట్లు నా తల్లిదండ్రులకు నమస్కరించి ప్రదక్షిణలు 3 సార్లు చేశాను. ఇక నిర్ణయించవలసింది మీరే అని చెప్పాడు. శివుడు తన కుమారుని ఆలోచన ధోరణికి, సునిశ్చిత బుద్ధికి గర్వించాడు, ఆనందించాడు. భూమికి చాలా వేగంగా చేరిన కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్ళినా తనకంటే ముందు గజాననుడు ఆ తీర్థంలో స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యమిచ్చి రావటం కనిపించింది. ఏ క్షేత్రమేగినా అక్కడ అర్చనలు ముగించుకుని బయటకు వస్తున్న గజానన దర్శనం అయ్యేది. ఆలస్యమో ముందరగానో తెలియని స్థితిలో కుమారస్వామి సకల తీర్థములు క్షేత్రములు సేవించి కైలాసానికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులకు నమస్కరించాడు. తల్లిదండ్రుల వద్ద ఉన్న గజాననుతో, అన్నయ్య, నీవు ఇంత తొందరగా ఎలా రాగలిగావు అని అడిగాడు. వినాయకుడు తాను వేగముగా పయనించుటకు అశక్తుడనని, అందుచేత వేదములు చెప్పిన ధర్మమును ప్రామాణ్యముగా తీసుకుని తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఇక్కడనే నీకోసం నిరీక్షిస్తూ ఉండిపోయానని చెప్పాడు. వేద ప్రామాణ్యమైన ఆ మహాధర్మాన్ని అన్నగారు ఆచరించడము వలన తనకు ప్రతి తీర్థమునందు, ప్రతి క్షేత్రములోనూ తనకంటే తన అన్న ముందుగా వచ్చి వెళుతున్నట్టు కలిగిన అనుభవం గుర్తుకొచ్చింది. అన్నగారి మీద గౌరవం పెరిగింది. కుమారస్వామి తండ్రితో, నేను వినయంగా అన్నగారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నాను. అన్నగారి బుద్ధి సునిశ్చితమైనది, అతి పవిత్రమైనది. గణాధిపత్యం ఆయనకు ఇవ్వటం న్యాయం, ధర్మం. ఆ పదవికి అర్హత కలిగిన వాడు అని చెప్పాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సకల దేవతలు, ఋషులు, గంధర్వులు అంతా విచ్చేశారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడికి గణాధిపతిగా పట్టాభిషేకం జరిపారు. గజాననుడు గణాధిపతి అయ్యాడు. విశ్వరూపుడనే ప్రజాపతి తన కుమార్తెలైన సిద్ధి బుద్ధులను గణాధిపతి అయిన గజాననుడికి ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. దేవతలు అనేక కానుకలు, వరాలు గణాధిపతికి ఇచ్చారు. విఘ్నాలను తొలగించుకోవటానికి గణాధిపతిని సేవించాలి, పూజించాలి. గణాధిపతిని పూజించిన తరువాతే మిగతా దేవుళ్ళని పూజించాలి అని ఆయనే ఆది పూజ్యుడని దేవతలు తీర్మానించారు. సమస్త లోకాలకు గజాననుడు గణాధిపతి అని తెలియజేశాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.